చామ్ మెడలో తాళి కడుతూ ఉంటే హర్ష రమాదేవి మెడలో తాళి కడుతున్నప్పుడు సరిగ్గా కరెంటు పోతుంది. ఇక చామ్ తేరుకొని బాబు ఏం చేస్తున్నారు అంటూ ప్రేమ్ నుంచి పరుగులు పెడుతూ చామంతి పక్కకు వచ్చేస్తుంది. అలా కరెంటు పోవటంతో హర్ష చంద్రిక మెడలో తాళి కట్టేస్తాడు. రమాదేవి ఆ చీకట్లోనే నోరు తెరుచుకొని షాకింగ్గా చూస్తూ ఉంటుంది. హర్ష చంద్రిక మెడలో అలా తాళి కడుతున్నా కూడా కుయికై అనకుండా నోరెత్తకుండా రమాదేవి సైలెంట్గా చూడడంతో హర్ష చంద్రికల పెళ్ళి పూర్తయిపోతుంది. తర్వాత కరెంటు వస్తుంది. ఇప్పుడు తాళి కట్టండి అని చెప్తూ ఉంటే ఇంకేంటి తాళి కట్టేది, అసలు నా దగ్గర తాళి ఉంటే కదా అని హర్ష అంటాడు. అయితే అలా సరిగ్గా తాళి కట్టే సమయానికి కరెంటు తీసేయమని హర్షనే చిట్టికి చెప్పి ఉండటం వల్ల చిట్టి కరెంటు మెయిన్ ఆఫ్ చేసి ఉంటాడు. ఏంటి మావయ్య మీ దగ్గర తాళి లేదా అని రోజా అడగటంతో అవును, ఎవరో కరెంటు తీసేసినప్పుడు తాళిని దొంగతనం చేసి తీసుకువెళ్ళిపోయారని హర్ష అంటాడు. ఇప్పుడు బంగారం ధర బాగా పెరిగిపోయింది కదా బాబు, ఎవరో కావాలనే ఇలా కరెంటు తీసేసి తాళిని దొంగతనం చేసినట్లు ఉన్నారు అని పూజారి గారు చెప్తారు. సరే చంద్రిక వెళ్ళి పసుపు కొమ్ము తీసుకురాపో, పసుపు కొమ్ము తాళి కడతాడు అని జగదీష్ అంటే ఇంకేంటి బాబు కట్టేది, ముహూర్త సమయం ఎప్పుడో దాటిపోయింది, ఇప్పుడు కట్టి కూడా ఏం ప్రయోజనం ఉండదు అని పూజారి గారు చెప్తారు. సరే పూలమాలలు మార్చుకుందాంలే అంతే కదా రమ అని హర్ష అనడంతో అలాగేనని రమాదేవి అంటుంది. హర్ష నువ్వేం చేశావో అర్థమవుతుందా, దాని మెల్లో తాళి కడతావా అని రమాదేవి మెల్లగా నిలదీస్తూ ఉంటే అవును, నువ్వు ఎందుకు ఈ పెళ్లి చేసుకోవాలని ప్లాన్ చేశావో నాకు మొత్తం తెలుసు రమా, అందుకే నేను చంద్రిక మెల్లో తాళి కట్టాను. నువ్వు దానికి తోడుగా చంద్రికని ఎక్కడికి పంపించకుండా ఇక్కడే నీ జడ ఎత్తి పట్టుకోమన్నావు, అదే నాకు అనుకూలంగా మారిపోయింది. నేను చంద్రిక మెల్లో తాళి కట్టేశాను, నీ మెల్లో తాళి కట్టడం అంటూ కుదరదు. ఏంటి ఇప్పుడు నేను చంద్రిక మెల్లో తాళి కట్టానన్న నిజం నువ్వు చెప్తావా, చెప్పేసేయ్, అప్పుడు ఇక్కడ ఏం జరిగిందన్న విషయం అందరికీ తెలిసిపోతుంది, అదే నాకు కావాలి అని హర్ష అంటాడు. నువ్వు ఎలాగూ చెప్పవులేరమ్మా, చెప్తే ఏం జరుగుతుందో నీకు తెలుసు కదా, కాబట్టి పూలమాలలు మార్చుకుందాం అని రమాదేవి హర్ష ఇద్దరు పూలమాలలు మార్చుకుంటారు. తర్వాత చామంతి నీకు గుణకి నిశ్చితార్థం చేయాలని మేము నిర్ణయం చేసుకున్నాము, మీ అయ్యగారు కూడా అందుకు ఒప్పుకున్నారు అని రమాదేవి చెప్పటంతో చామ్, ప్రేమ్, చంద్రిక ముగ్గురు చాలా షాకింగ్గా వింటూ ఉంటారు. చూడమ్మా వాళ్ళే నిన్ను పెళ్లి చేసుకుంటామని అడిగారు, నువ్వు ఈ పెళ్లి చేసుకుంటే నీ జీవితం బాగుపడుతుందమ్మా, అందుకే నేను కూడా ఒప్పుకున్నాను, ఈ నిశ్చితార్థం కానిచ్చేద్దాము అని హర్ష అనడంతో ఏంటి తాంబూలాలు మార్చుకుందామా అని రమాదేవి అంటూ దాంతో ప్రేమ్ జామ్ మరింత షాకింగ్గా చూస్తూ వింటూ ఉంటారు.